వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు తదితరాల పరిజ్ఞానం లేకపోయినా భగవంతుని కనుగొనడానికి సులభమైన మార్గం నామస్మరణ అని పెద్దలు చెప్పిన మాట. కలికాలంలో స్మరణ వల్లనే ముక్తి కలుగుతుందన్నది వైదిక వచనం. అతి సులభమై ఎల్లప్పుడూ స్మరించదగ్గ భగవంతుడి నామమే ఆ జగన్నాథుణ్ణి చేర్చే సులభోపాయం అని ఆధ్యాత్మికవేత్తల మాట. ఒక్కొక్క దేవతను ఒక్కొక్క రకమైన నామంతో స్మరించే అవకాశం కల్పించారు మన పెద్దలు. శివధ్యానానికి పంచాక్షరి, విష్ణు ధ్యానానికి అష్టాక్షరి, రాముని తారక మంత్రంతో ఇలా అనేక స్మరణ మార్గాలు ఉన్నాయి. ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండు. అవి ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. ఈ రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు ప్రతిక్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. సంపాదించుకోవడానికి కష్టపడనక్కర్లేదు, ఎంతో ఆనందంగా సంపాదించుకోవచ్చు. కులదైవం నామస్మరణ చేస్తే చాలు, ఆ వెలకట్టలేని రెండు సంపదలను ఇస్తాడు. స్మరణ అంటే తలుచుకోవటం. ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దైవం గురించి తలుచుకుంటూనే ఉండాలి. చివరకు నిద్రలో కూడా పరమాత్మను మరిచిపోలేని స్థితికి చేరుకోవాలి. ఎప్పుడైతే క్షణం కూడా విడిచిపెట్టకుండా దైవస్మరణ చేసేందుకు ప్రయత్నిస్తామో అప్పటి నుంచి దైవానికి మరింత సన్నిహితులమవుతాం. నామజపం కలియుగంలో మోక్షానికి సులభమైన మరియు శక్తివంతమైన సాధనం. ఇది మనసును ఏకాగ్రం చేసి శాంతిని, ఆనందాన్ని మరియు కష్టాలను తొలగించే శక్తిని ఇస్తుంది.